హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాజ్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం మామిడికాయ తురుము పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సమ్మర్ సీజన్ వచ్చిందంటేనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేది ఈ మామిడికాయ పచ్చడి అండి. తురుము పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడిని నాకు మా అమ్మగారు నేర్పించారండి. మా అమ్మగారి స్టైల్లో ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద సైజు మామిడికాయలను తీసుకోండి. ఇవి బాగా వాటర్లో వాష్ చేసుకొని తడి అనేది లేకుండా డ్రై అవనివ్వండి. తర్వాత ఈ మామిడికాయపై ఉండే తొక్కను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం చెక్కేసుకోవాలి. ఇలా చెక్కుకున్న మామిడికాయలని సన్నగా తురుముకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ఈ మామిడికాయ ముక్కలు అనేవి తురుముకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తురుముకున్న మామిడికాయ తురుమును యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు మామిడికాయ తురుము వచ్చిందండి. 2 కప్పుల మామిడికాయ తురుముకి 1/2 కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆశీర్వాద్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీ కారం సరిపడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు, అలాగే పొడి చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి, తర్వాత 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు అనేది ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతటిని బాగా కలుపుకున్నాక ఇందులో తాలింపు అనేది యాడ్ చేయాలి. ఈ పచ్చడికి మెయిన్ తాలింపేనండి. తాలింపు పెట్టడం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంతసేపు చల్లార పెట్టుకొని తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ పచ్చడిలోకి ఈ తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.